ప్రేమించొద్దన్న సినిమా చూసిన చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన. నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే నిజంగా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, ఇంకో అబ్బాయితో సంసారం చేస్తారు, ఇంకో అబ్బాయితో ఏదో చేస్తారు. కానీ మొత్తానికి అయితే ఓ రూమ్ లో బిజీ ఎందుకు అవుతున్నా అంటే ఎందుకే బిజీ అవుతున్నా. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్, ఒక మంచి సినిమా అనమాట. డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్, సూపర్ సార్. నిజంగా అల్టిమేట్. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ స్టోరీ తగ్గట్టుగా నా లైన్ కానీ ఆర్టిస్టులు హీరోయిన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రదర్. సూపర్ సినిమా. ప్రేమించొద్దనే సినిమా ఏంటంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది. అసలు ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో పర్ఫెక్ట్ సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఏదైనా ఉందంటే మాత్రం ప్రేమించొద్దనే సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి భయ్య. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది ఒక మంచి నిదర్శనంగా చూపించారు. చాలా బాగుంది. ఇందులో ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్. నిజంగా ప్రొడ్యూసర్స్ కి అయితే పండగ అనమాట. ఎందుకంటే మంచి కలెక్షన్స్, మంచి సినిమా, ప్రతి ఒక్కరు లైఫ్ లో జరిగే సంఘటనలు, లవ్ ట్రాక్ కానీ అలాగే మెయిన్ కాలేజ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అసలు ఎవరు మిస్ కావద్దు భయ్య. ప్రేమించొద్దు అనే సినిమా సూపర్ డూపర్ హిట్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు బ్రదర్. థ్యాంక్ యూ. అదే ఒకటి చెప్తా బ్రదర్, ప్రేమించాలంటే ఒక కేటగిరీ ఉంటుంది అనమాట, ఒక ఏజ్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ తర్వాతే ప్రేమించాలి. అంటే 16 years 15 years ఈ మధ్యకాలంలో 10th class లో లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళందరికీ జాగ్రత్త. అంటే ప్రేమించాలి ఆ టైమింగ్ కానీ మీకు ఆ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ప్రేమించడం కానీ లైఫ్ లో ఒక డిసిషన్ తీసుకోవడం కానీ ఉండాలి. కానీ అంటే ఈ మధ్యకాలంలో లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది. కానీ టీనేజ్ లో లవ్ అనేది కరెక్ట్ అయితే కాదు. ఇస్ ఏ సూపర్ డూపర్ హిట్ మూవీ బ్రదర్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ప్రేమించొద్దు అనే సినిమా. సూపర్. థ్యాంక్ యూ అన్నా. ప్రేమించొద్దు బ్రో, ప్రేమించొద్దు అంటారు. ఇంత అందంగా ఉంటే ఎవరు ప్రేమించారు బ్రో? నేను కూడా ప్రేమిస్తా. అంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. అసలు యాక్టర్స్ కానీ డైరెక్టర్ గారు అంటే ఈ కాలంలో రైటర్ గానో అసలు ప్రొడ్యూసర్ గానో డైరెక్ట్ అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ చేయాలంటేనే అసలు కారిపోతుంది. కానీ అన్న మాత్రం మొత్తం తనే మేనేజ్ చేసుకుంటూ దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోరీని అనుకోవడం ఒక ఎత్తు, కానీ దాన్ని అనుకున్నంత స్థాయిలో ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన హీరో గారు అసలు కుమ్మేశారని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారు మీరు అందంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ భయంగా కూడా ఉంది సినిమా చూసిన తర్వాత. అంటే ఇలాంటి స్టోరీస్ రావాలన్నా అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేసేవాళ్ళు, కానీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారన్నా ఒకేసారి ఇద్దరు అబ్బాయిలు కూడా లవ్ చేసేటోళ్ళు. సో ఎంత తరిమి కొడుతున్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి మూవీ ఉందన్నా. సో నాలాంటి వాళ్ళే కాదు, మీలాంటి మంచి వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడండి ఫ్యామిలీస్ తోటి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అరే ఇలాంటి జనరేషన్ ఉందని. కాబట్టి పేరెంట్స్ తోటి వచ్చి చూడండి. సో ఈ వీకెండ్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సార్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి అండ్ మేము ఇంకా అరవాలి, ఇంకా మంచి మంచి రోల్స్ మీరు తీసుకోవాలని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్ అన్న. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. శ్రీరామ్ గారు డైరెక్టర్ గారు నిజంగా సమయం ఒక వారం వృధా చేయవద్దు. నిజంగా ఆ సినిమా 3 గంటలంటే చూశాను, కానీ ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదండి. నేనైతే ఎవరు కూడా వృధా చేయరు. ఎందుకంటే యూత్ చూసేంతసేపు మైండ్ బ్లోయింగ్. ఏమవుద్దా ఆ హీరోయిన్ కనబడినప్పుడు ఒక బీట్ సాంగ్ వస్తా చూడండి, మ్యూజిక్ వస్తుంది, డమ్ 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 మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అంటే హీరోయిన్ కనబడినప్పుడు ఏమవుద్దా అంటే ఒక్కో సీన్కి ఒక్కో థ్రిల్లింగ్ అనమాట. అబ్బాబాబా అనేది. అంటే అమ్మాయిలు ఇలా చేస్తా అంటే ఇప్పుడు మన అబ్బాయిల మీద తీస్తారు అందరూ, అబ్బాయిలు ఇలా చేస్తారు మోసం, కానీ అమ్మాయిలు కూడా ఇలా చేస్తారు అని సినిమాలో చూస్తే నాకు తెలిసింది నిజంగా. కానీ అబ్బాయిలు జాగ్రత్త. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి. ప్రేమించిన వాళ్ళు కూడా అమ్మో ఇలా ఉంటదా, అది ప్రేమించకూడదు అనిపిస్తుంది అనమాట. సత్యాలు, నిజాలు కాదు సత్యాలు. నిజంగా శ్రీరామ్ గారు అంటే అస్సలు అయ్యో బాబోయ్, నిజంగా చూడటానికి అసలు ఇలా ఉన్నారు. కానీ నిజంగా ఏదో 50 సినిమాలు తీసాడేమో అన్నంత కలిగింది ఆ సినిమా చూస్తాం. మరి మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా నీట్ గా. మళ్ళీ ఎక్కడో కూడా మధ్యలో వల్గర్ అంటూ ఏం లేదు భయ్యా. అంటే మనం ఒక చిత్రం సినిమా, ఒక నువ్వు నేను సినిమా ఊహించుకుంటాం సినిమా చూస్తే లోపల గదిలోకి. అంటే అలాంటి ఒక సాంగ్ ఉంటే బాగుంటది అనుకుంటాం, కానీ అలాంటి ఏమి లేకుండా నిజంగా స్టోరీని అలాగే హీరోయిన్ అక్కడక్కడ చీపించినట్టు సినిమా చాలా బాగుంది నిజంగా. అలాగే మా హీరో గారు కమల్ గారు అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా కాదు, అదరగొట్టారు. ఇంకా హీరోయిన్ గారు అయితే ఏమో హీరోయిన్ ఇక్కడ ఎలా ఉన్నా కానీ అందులో వేరే రకంగా ఉన్నారు. మరి శక్తి గారు అదే మరి అందులో వేరే రకంగా ఉన్నారు. మరి శక్తి అంట మరి భయం అయింది అక్కడ. ఇక్కడ చూస్తే చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు, మరి అందులో చూస్తే భయం అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా యూత్ చూడండి, ఎందుకంటే యూత్ పెడద్రోవ పడుతున్నారు.
ఇప్పుడున్న కల్చర్ ఎలా ఉందంటే ఒక అంటే లేడీస్ ఒక మొగోళ్ళు కూడా అలాగే ఉన్నారు, కానీ లేడీస్ కూడా కొందరు ఏంటంటే అంటే ఎవరో బైక్ మీద తిరుగుతున్నాడు మనం తిరగద్దా, పబ్బుకి వెళ్తున్నాం తాగద్దా, మందు డ్రింక్ బయట అలాగే ఉంది, ఫ్లైట్ ఎక్కద్దా అని దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగానే శ్రీరామ్ గారు సూపర్ అండి. నిజంగా సినిమా చూసిన వాళ్ళైతే ఎవరిని ప్రేమించరు, అంతే. ప్రేమించొద్దు అని చెప్పారు కానీ లవ్ స్టోరీనే చూపించారు. ఇది కొంచెం అన్యాయం అనిపించింది అన్న నాకు. కాదన్నా ప్రేమించొద్దు అని చెప్పి లవ్ స్టోరీ చూపిస్తే ఎలా అన్నా మీరు? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. ఎందుకంటే ఒక స్కూల్ డేస్ లో ప్రతి స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటది. కాకపోతే దానికి రీజన్ మనం మాత్రం కాదు, పక్కనుండే ఫ్రెండ్, పక్కనుండే వాడి గర్ల్ ఫ్రెండ్, వాళ్ళని చూసి మనకి లోపల ఒక ఫీల్ వస్తుంది, అరే మనకెందుకు లేదు. అక్కడ నుంచి మొదలవుతుంది భయ్య. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటది, స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచే. కాకపోతే దాన్ని ఎలా తీసుకెళ్తున్నాం మనం ముందుకి అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ సినిమాలో వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ అయితే చూడ్డానికి ఇక్కడ ఎలా ఉన్నారు కానీ సినిమాలో చాలా చిన్నపిల్లల్లా ఉన్నారు. పర్లేదు ఇప్పుడు కొంచెం, కానీ నాకు అన్న చేసిన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనల్ని మనం చూసుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటది అన్న, బట్ ఆయన ఆ క్యారెక్టర్ లో అలా చేయడం చాలా బాగా అనిపించింది అన్న. ఎందుకంటే జెన్యున్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ లవ్ లో. బట్ ఎందుకండి అలా చేశారు, ఎందుకండి ఇలా ఆడుకుంటారు? మగ జాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు వీళ్ళంతా, ఎందుకో మరి తెలీదు. సారీ అండి, పర్సనల్ గా తీసుకోవద్దు, సినిమా మాత్రం. కానీ ఇందులో అమ్మాయిల్ని చెడుగా చూపించారని చాలా మంది అనుకుంటారు, బట్ కాదు. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ వల్ల అమ్మాయిలు అలా ఇదవుతున్నారు అనే దాని గురించే చూపించారండి. ఎందుకంటే కొత్త అలవాట్లు చేసుకోవడం, ఎలా చెడిపోతున్నారు, దానివల్ల పేరెంట్స్ కావచ్చు, మనల్ని లవ్ చేసే వాళ్ళు కావచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో చూసి నేర్చుకోండి, ఫాలో మాత్రం అవ్వకండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. మినిమం 16 బిలో ఉన్న వాళ్ళు ప్రేమించొద్దు. కొంచెం జాగ్రత్తగా, ఐ మీన్ మెచ్యూర్ కానీ ఏజ్ ఉంటది కదా, వాళ్ళు ప్రేమించొద్దు అనమాట. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు పొరపాట్లు చాలా జరుగుతుంటాయి, అటువంటివి చూసుకోవాలి. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ సూపర్, సాంగ్స్ కూడా బాగున్నాయి, ఇంకోటి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది అన్నది శ్రీరామన్న. సూపర్, డైరెక్షన్ సూపర్. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, ఇంకా మైనస్ అంటూ ఏం లేవు. సినిమా సూపర్, అల్టిమేట్. నిలబడుతుంది అంటారా సినిమాలో? ఎందుకంటే ట్రైలర్ టీజర్ మంచిగా ఆకట్టుకోయింది జనాలు. నిలబడుతుంది, ఖచ్చితంగా నిలబడుతుంది. మంచి కలెక్షన్ కూడా వస్తుంది సినిమా. ప్రేమించొద్దు ఎలా ఉందన్న? అన్న ప్రేమించొద్దు సినిమా చూస్తే మాత్రం ఇచ్చి పడేసిందన్న. మళ్ళీ గతంలో మనకు ఒక ప్రేమిస్తే సినిమా గుర్తొచ్చిందన్న. అంటే అందులో ఒక లవర్ కోసం ఎంత తిప్పలు పడి ఎంత లవ్ తగ్గించుకుంటాడు, వాళ్ళ మోసం చేయడము, మళ్ళా పిచ్చోడు కావడము. ఇంట్లో ఏంటంటే ఒక అమ్మాయి లవ్ చేస్తుంది, మోసం చేస్తారు, లాస్ట్ మళ్ళీ అబ్బాయి కూడా మళ్ళీ మోసం చేస్తాడు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ సినిమా. అంటే జాగ్రత్త పడాలని ఒక సినిమా తీసిరు, ఒక అమ్మాయిలతో జాగ్రత్త పడాలి. అందుకే ఎంత పెట్టిందంటే లవ్ చేసి కూడా కొంతమంది మోసం చేయడము అలాంటివి జరుగుతున్నది. ప్రేమిస్తే సినిమా అనేది ఒక సాక్ష్యం ఇది. ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి సినిమా చూసినప్పుడు. ఒక లవ్ చేసినప్పుడు చాలా చూసుకొని చేసుకోవాలి. ఈ సమాజంలో ఏం కాకుండా సినిమా తీయడం అనేది గొప్పతనం అనుకోవాలి. ఇది ఒక మంచి మెసేజ్ సినిమా అని చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా. సినిమాలో ప్లస్ ఏంటి? డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇచ్చి పడేసి సినిమా మాత్రం సూపర్ ఉంది, ఎక్కడ కూడా బోర్ లేదు, సూపర్. ఓకే, మంచి హిట్ అంట. ఒక ప్రేమిస్తే సినిమా చూస్తే మనకి ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందో, ఈ సినిమా చూస్తే మనకు ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది.